అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. బ్లాక్ కలర్ క్రాప్ టాప్లో స్టైలిష్గా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటే, సార్ లేరు మేడం, షూట్కి వెళ్ళారు అన్నారు సెక్యూరిటీ. ఇట్స్ ఓకే, నా థింగ్స్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళిపోతాను అనింది. ఓకే మేడం అన్నారు. ఇక లోపలికి వెళ్ళిన రీటా ఇల్లంతా ఒకసారి స్కాన్ చేసింది, దక్షిత ఎక్కడుందో అని. తను కిచెన్లో ఉండడం చూసి ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది. ఇంట్లోకి మామూలుగా ఎవరూ రారు. సడన్గా అమ్మాయి గొంతు వినిపించేసరికి ఉలిక్కిపడి చూసింది దక్షిత. ఎవరు అంటూ హాల్లోకి రాగానే రీటా కనిపించింది. హాయ్ రీటా గారు అనింది దక్షిత నవ్వుతూ. హాయ్ దక్షిత. సార్ షూటింగ్కి వెళ్ళారు అనింది. దక్ష కోసం వచ్చిందేమో అనుకొని. నేను దక్ష కోసం రాలేదు, నా థింగ్స్ మర్చిపోయాను, తీసుకెళ్ళడానికి వచ్చాను. తన రూమ్లో ఉంటాయి, నేను వెళ్ళి తీసుకుంటాను. నాకు కాస్త కాఫీ తీసుకురావా అనింది రీటా దక్ష రూమ్కి వెళ్తూ. ఇక నిజంగానే తన థింగ్స్ మర్చిపోయిందేమో అనుకొని తన కోసం కాఫీ కలుపుకొని తీసుకొని వెళ్ళింది. ఇక దక్షిత ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న రీటా తను వచ్చినట్లుగా అలికిడి వినిపించగానే ఏదో సర్దుతున్నట్లు యాక్టింగ్ చేసి, మీ థింగ్స్ తీసుకున్నారా రీటా గారు? హా తీసుకున్నాను అంటూ తన చేతిలో ఉన్న కాఫీ తీసుకొని, ఇదేంటి ఒకే కప్పు తీసుకొచ్చావు, నీకొద్దా, నాకు కంపెనీ ఇవ్వవా అంటుంటే, ఇప్పుడే వస్తాను రీటా గారు అంటూ కిచెన్లోకి వెళ్ళింది. తను వచ్చేలోపు కాఫీలో తను తెచ్చిన ట్యాబ్లెట్ కలిపి వెయిట్ చేస్తోంది. ఇక అంతలో రీటా తన కోసం బయటకెళ్తూ సోఫాలో కూర్చుంది. ఇక దక్షిత తన కాఫీ కప్తో రావడంతో తన చేతిలో ఉన్న కాఫీ తీసుకొని ఆమె చేతిలో ఉన్న కాఫీ దక్షిత చేతిలో పెట్టి, నాకు కాస్త హీట్ ఎక్కువగా ఉంటేనే ఇష్టం, ఇది కాస్త చల్లారింది అనింది. ఇట్స్ ఓకే రీటా గారు అంటూ తన చేతిలో ఉన్న కాఫీ తీసుకొని సిప్ చేసింది. తను తాగే వరకు అలాగే చూస్తూ ఉండిపోయింది రీటా, తాగకుండా ఎక్కడ పక్కన పెడుతుందోనని. ఇక ఆమెతో క్యాజువల్గా మాట్లాడుతూ కాఫీ ఫినిష్ చేశారిద్దరూ. ఇక కాఫీ తాగడం పూర్తవడంతో, నేను వస్తాను దక్షిత అంటూ లేచింది. ఓకే బాయ్ అని చెప్పింది. ఇక తను చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది రీటా. బయటకి వెళ్ళగానే మొబైల్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేస్తూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. మీరు చెప్పిన పని షాప్లో చిన్నపిల్లాడు చాక్లెట్ కొన్నంత ఈజీగా అయిపోయింది అనగానే, నువ్వు చెప్పేది నిజమా, మళ్ళీ ఫ్లాప్ కాలేదు కదా అంటుంటే, ఒక్కసారి అలా జరిగిందని ఎప్పటికీ అలా జరగదు కదా అంకుల్ అనింది. ఇక్కడ దక్షిత తను వెళ్ళిపోగానే రూమ్కి వెళ్ళింది. ఎందుకో సన్నగా కడుపులో నొప్పి మొదలవుతోంది. ఎందుకు ఇలా నొప్పి వస్తోంది, పీరియడ్ టైం కూడా కాదే అనుకుంటూ ఉండగానే కళ్ళు తిరగడం మొదలయ్యి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి దబ్బున కింద పడిపోయింది. అప్పుడే చెక్ బుక్ మర్చిపోయానని ఇంట్లోకి వచ్చిన దక్ష్ ఎదురుగా కింద పడ్డ దక్షితని చూసి కంగారుగా ఒక్క అంగలో ఆమెను చేరి డస్కీ అంటూ అతని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమెని అతని అరుపుకి అప్పుడే లోపలికి వస్తున్న రంగమ్మ పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చింది. ఏమైంది బాబుగారు అని అడుగుతుండగానే, ఏమైందని నన్ను అడుగుతారేంటి, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు మీరు అని అతను అరిచిన అరుపుకి ఉలిక్కిపడి చూసింది రంగమ్మ. డ్రైవర్ అంటూ అరిచి ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి కార్ రెడీగా ఉండడంతో అందులో పడుకోబెట్టి అక్క నుండి హాస్పిటల్కి బయలుదేరారు. ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు అంటే, తన పల్స్ రేట్ చాలా తక్కువగా కొట్టుకుంటోంది, అందుకే చాలా టెన్షన్గా అనిపిస్తోంది తనకి. సడన్గా ఏమైందో అర్థం కావట్లేదు. ఇక హాస్పిటల్ రావడంతో తనని అడ్మిట్ చేసి టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు. వెంటనే సెక్యూరిటీ కాల్ చేసి ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అని అడిగాడు అనుమానంగా. ఎందుకంటే మార్నింగ్ తను వెళ్ళేటప్పుడు చాలా యాక్టివ్గా ఉన్న మనిషి సడన్గా అలా అన్కాన్షియస్ అయిపోవడం ఏంటి అని డౌట్ వచ్చి, అది సార్ మార్నింగ్ రీటా మేడం వచ్చారు. రీటా వచ్చిందా, ఎందుకు, నేను లేనని చెప్పావా? చెప్పాను సార్, అయినా కానీ తన థింగ్స్ ఏవో మర్చిపోయిందంట, తీసుకెళ్ళడానికి వచ్చారు. నా ఇంట్లో తన థింగ్స్ ఏమున్నాయి అని ఆలోచిస్తుండగానే సీసీ ఫుటేజ్ పంపించమని చెప్పాడు. ఓకే సార్ అంటూ కాసేపట్లో ఫుటేజ్ పంపించడంతో దాన్ని ఓపెన్ చేసి చూశాడు. కానీ అందులో వాళ్ళిద్దరూ కాఫీ తాగుతుంది మాత్రమే కనిపించింది. రీటాకి దక్షిత అంటే పడదు కదా, తనతో నవ్వుతూ ఎలా మాట్లాడుతుంది అన్న డౌట్ వచ్చి ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ ఉందో అక్కడి నుండి వెతుకుతున్నాడు కానీ కనిపించలేదు. అందుకే రీటా తెలివిగా దక్ష రూమ్లో ట్యాబ్లెట్ కలిపింది. అక్కడ సీసీ కెమెరాస్ లేవు, ఆమెకు కూడా తెలుసు. ఇక తను వెళ్ళిన కాసేపటికి రూమ్కి వెళ్తున్న దక్షిత
అలాగే అడ్డం పడిపోయింది. ఇక రీటానే తనకి కాఫీలో ఏదో కలిపిందేమో అన్న డౌట్ రాగానే అతని కళ్ళు రుధిర మందిరాలయ్యాయి. వెంటనే కాల్ చేసి, రీటా, నీతో కాస్త మాట్లాడాలి అని స్వీటుగా పిలిచాడు. ఏం మాట్లాడాలి అనింది కాస్త కంగారుగా. ఆమె కంగారు అతనికి ఉన్న డౌట్ కన్ఫర్మ్ కావడంతో, వితిన్ 5 మినిట్స్లో నువ్వు నా ముందుండాలి, లేకపోతే నేనే నీ దగ్గరకొస్తాను అంటున్న అతని వార్నింగ్కి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకు రమ్మంటున్నాడు? నిజం తెలిసిపోయిందా? అయినా సెక్యూరిటీకి చెప్పకూడదు అని వార్నింగ్ ఇచ్చాను కదా అనుకుంది. తను ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు సెక్యూరిటీ దగ్గరికెళ్ళి, నేను ఇంట్లోకి వచ్చినట్లు మీ సార్కి చెబితే నీ ప్రాణాలు గాలిలో కలిపేస్తా అంటూ డబ్బుల కట్టని అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. కానీ ఎలాగో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దక్ష్కి దొరికిపోతానేమోనని, దొరికితే రీటా చంపుతుందో లేదో తెలియదు కానీ దక్ష్ మాత్రం అతి కిరాతకంగా చంపి పాతరేస్తాడని తెలుసు. ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేస్తున్నాడు సెక్యూరిటీ. ఆయన అతనికి మోసం చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు. అందుకే నిజం చెప్పేశాడు. వాడు నిజంగానే చెబితే వాణ్ణి అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా అనుకుంటూ శరత్ చంద్రకి కాల్ చేసింది రీటా. ఇక దక్ష్ మాట్లాడిన మాటలు అతనికి చెప్పడంతో సెక్యూరిటీని కొంచెం కూడా మేనేజ్ చేయాలని తెలియదా ఇడియట్? ఇప్పుడు గనక నా పేరు బయటకి వచ్చిందనుకో, నిన్ను వాడు కాదు నేను చంపేస్తాను. నిజం నీ మీద వేసుకుంటావో లేక అబద్ధం చెప్పి సైడ్ అయిపోతావో నీ ఇష్టం. నా పేరు మాత్రం బయటకి రాకూడదు. నువ్వు చెప్పినా వాడు నమ్మడు, కానీ వాడు నమ్మినా నమ్మకపోయినా చెబితే మాత్రం చెప్పాను కదా నువ్వు ప్రాణాలతో ఉండవని అనగానే ఒక్కసారిగా ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అంటే ఇదేనేమో అనిపించింది ఆమెకి. ఇక అతను చెప్పినట్లుగానే దక్ష్ని చేరుకుంది రీటా. గెస్ట్ హౌస్ గార్డెన్లో అటువైపు తిరిగి కనిపించాడు. అతని దగ్గరికి అడుగులు పడుతుంటే ఆమె గుండె సడి ఎంతకంతకు పెరుగుతోంది. చెమటలు పట్టేస్తున్నాయి. సన్నగా ఒళ్ళు వణుకుతోంది. ఇక దగ్గరికి వెళ్ళిన రీటా దక్ష్ అంటూ చిన్నగా పిలిచింది. వెనక్కి తిరిగి ఒక్క అంగలో ఆమెను చేరి డైరెక్ట్గా పీక పట్టేశాడు. ఎందుకు తనని చంపాలి అనుకున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు దక్ష్? నేనెవరిని చంపాలనుకున్నాను? నువ్వేదో పొరబడి ఉంటావు, అంతేకాని నేను ఎవరిని చంపాలి అనుకోలేదు. నిజం అంటుండగానే అంతకంతకు పీక మీద బిగుస్తున్న చెయ్యికి ఊపిరాడక సతమతమవుతోంది. ఎందుకంటే రీటాని నమ్మినంత ఎవరిని అంత బాగా నమ్మలేదు. అతను నమ్మిన రీటానే అంత మోసం చేస్తే ఊరుకుంటాడా? చెప్పు అంటూ అరిచాడు. ఆమె శ్వాస అందక గిలగిలా కొట్టేసుకుంటుంటే అతని కళ్ళు అగ్నిగోళాల్లా మండిపోతున్నాయి. చెబుతావా చంపేనా? చెబుతాను అని పూడుకుపోయిన గొంతుతో అంటుంటే విసురుగా వదిలి, చెప్పు, తనని ఎందుకు చంపాలి అనుకున్నావు అని అడిగాడు. అంతే సూటిగా, షార్పుగా చూస్తూ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, చెప్పు అంటూ గట్టిగా అరిచాడు. తను వచ్చినప్పటి నుండి నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు. తనతో క్లోజ్గా మూవ్ అవుతున్నావు. అది నాకు నచ్చలేదు. తను రానప్పుడు నాతో ఎంత క్లోజ్గా ఉండేవాడివి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కూడా. అది వచ్చినప్పటి నుండి నన్ను దూరం పెడుతున్నావు. అందుకే దాన్ని చంపేస్తే నీకు నాకు మధ్యలో ఉన్న లైన్ క్లియర్ అయ్యి నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తావేమో అన్న ఉద్దేశంతో తనని చంపాలి అనుకున్నాను. అంతే, నీకోసం మాత్రమే అలా చేయాలనుకున్నాను. నన్నేం చేయకు దక్ష్, ప్లీజ్ అని వేడుకుంటుంటే తను వచ్చిన తర్వాత నిన్ను నెగ్లెక్ట్ చేయడం ఏంటి? నువ్వలా ఊహించుకుంటున్నావంతే. నాకు ఎవరితోనైనా ఎక్కువ రోజులు తిరగడం నచ్చదు అని నీకు తెలుసుగా. ఎందుకలా నా అపనమ్మకం పెట్టుకొని తన మీద కోపం పెంచుకున్నావు అని తన బుగ్గలు వత్తిపట్టి అడుగుతుంటే, ఏమో అదంతా నేను ఆలోచించలేదు. నాకు నువ్వు మాత్రమే కావాలి అన్న స్వార్థంతో అలా చేశానే కానీ వేరే ఉద్దేశం లేదు. అయినా తనతో నాకేంటి? ఈ ఒక్క విషయంలో నాకు అడ్డొస్తోందని తన అడ్డు తొలగించాలనుకున్నాను అన్న నెక్స్ట్ సెకండ్లో చెంపపై పడేళ్ళ పీకడంతో వెళ్ళి ఫ్లోర్ మీద పడిపోయింది. నిజంగా నా కోసం మాత్రమే అలా చేశావా? ఇంకా వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? నీ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? నిజం చెప్పు అంటూ ఆమె జుట్టు పట్టి అతనికి 1/2 ఇంచు దూరంలో లాక్కొని అడుగుతుంటే భయంతో వణికిపోతూ ఉంది. అసలు అతనికి ఎలా తెలిసింది ఎవరో చేయించారన్న డౌట్ ఎలా వచ్చింది అని? ఇప్పుడు ఎవరు చేయించారో చెబితే అంకుల్ నన్ను డెఫినెట్గా చంపేస్తాడు. ఇప్పుడేం చేయాలి, ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ
అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దక్ష్? నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళు చెప్పడం ఏంటి? నేను చెబుతున్నాను కదా! నీకోసమే తనని చంపాలి అనుకున్నాను. వేరే వాళ్ళకి ఏం అవసరం అని భయంగా చెబుతుంటే ఆమె జుట్టు పట్టి పైకి లేపి, ఇప్పటి నుండి నీ ఫేస్ నాకు చూపించకు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. నా కోసం ఒక ప్రాణాన్ని చంపడానికి కూడా వెనకాడలేదు. నీలాంటి దాన్ని ప్రేమించి నీతో లైఫ్ లీడ్ చేస్తానని ఎలా అనుకున్నావు? ఛీ! నీ ఫేస్ నాకు చూపించకు. ఇంకోసారి నాకు కనిపిస్తే ఇప్పుడు ప్రాణాలతో వదిలిపెట్టాను. అప్పుడు మాత్రం వెనక ముందు ఆలోచించకుండా చంపేస్తా. పో, నా లైఫ్‌లో నుండి నీతో సైన్ చేసిన మూవీస్ కూడా క్యాన్సల్ చేసుకుంటాను. ఛీ! అని ఆమెను అక్కడి నుండి బయటకు తోసి, నీలాంటి దానితోనా ఇన్ని రోజులు ఫ్రెండ్‌షిప్ చేసింది? ఊహించుకుంటేనే చిరాకొస్తోంది. ఛీ! అని అక్కడి నుండి ఆమెను బయటకి గెంటి పడేసి హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు దక్ష్. వెళ్తున్న అతన్ని బాధగా చూస్తూ ఉండిపోయింది రీటా. కనీసం మొన్నటి వరకైనా దక్షతో ఫ్రెండ్‌షిప్ చేశాను. ఇప్పుడు అది కూడా పోయింది అని ఏడుస్తూ వెళ్ళిపోయింది రీటా. డాక్టర్, తనకి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతున్న దక్షని చూసి, మీరొకసారి నా క్యాబిన్‌కి రండి అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. ఆమె అంత సీరియస్‌గా చెప్పి వెళ్ళిపోవడంతో టెన్షన్‌గా వెళ్ళాడు దక్ష్. దక్షిత గురించి ఏం న్యూస్ వినాల్సి వస్తుందోనని టెన్షన్‌తో, చెప్పండి డాక్టర్, ఏమైంది తనకి అని అడుగుతుంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే డాక్టర్, చెప్పండి అంటుంటే, ఆ అమ్మాయికి కాస్త పాయిజన్ డోస్ ఎక్కువగా ఇవ్వడంతో ట్రీట్మెంట్‌కి తన బాడీ రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు తను వెంటిలేషన్ మీద ఉంది. 24 అవర్స్ గడిస్తే గాని చెప్పలేము అంటున్న డాక్టర్ మాటలకి ఉన్న చోటనే నిలుక్కుపోయాడు దక్ష్. ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కి వచ్చారు బల్దేవ్ గారు, బాలాజీ. ఇప్పుడు ఈ విషయం దేవ్‌కి చెబితే ఎంత గొడవ చేస్తాడో అని అతనికి చెప్పలేదు. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.